టీడీపీ నేత నారా లోకేష్ తాను మంత్రిగా ఉన్న సమయంలో శ్రీకాకుళంలో ఐటీ నిర్మాణానికి భూములు కేటాయించామని ప్రకటించడం హాస్యాస్పదంగా ఉందని రాష్ట్ర మత్స్య పశుసంవర్ధక శాఖ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు ఎద్దేవా చేశారు. శ్రీకాకుళం జిల్లా పలాసలోని తన క్యాంపు కార్యాలయంలో ఆదివారం రాత్రి మంత్రి మీడియా సమావేశాన్ని నిర్వహించారు. పలాసలో మధ్యలో వదిలేసిన టిట్కో ఇళ్ల నిర్మాణాన్ని జగనన్న పూర్తి చేస్తే తామే పూర్తి చేశామని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. చంద్రబాబు నాయుడు హయాంలో చేసిన అభివృద్ధిపై చర్చకు రావాలని మంత్రి సవాల్ విసిరారు. ఉత్తరాంధ్రను గంజాయినికి క్యాపిటల్ అనే వ్యాఖ్యలకు మంత్రి కౌంటర్ ఇస్తూ అయ్యన్న పాత్రుడు కొడుకే గంజాయి అమ్ముతున్నాడని ఆరోపించారు. ముఖ్యమంత్రి గంజాయిని ఏరిపారేయడానికి పరివర్తన 2.0 కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. ఎర్రబుక్కు చూపించి అధికారులకు వైసీపీ నాయకుల పేర్లు రాస్తున్నామని లోకేష్ చెబుతున్నప్పటికీ అది ఎర్రబుక్కు కాదు, ఓ ఎర్రబుక్ అంటూ ఎద్దేవా చేశారు. పలాసలో నారా లోకేష్ శంఖారావం సభలో చేసిన వ్యాఖ్యలను తాను ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. మీ బాబు ఆ మాటకు వస్తే ఈ రాష్ట్రానికి పట్టిన సరే మీ బాబు చంద్రబాబు ఎక్కువ తక్కువ మాట్లాడితే మాత్రం లోకేష్ గారు ఎర్ర బుక్ రాసుకుంటా అది ఎర్ర బుక్ కాదు, అది ఎర్ర బుక్. అది జస్ట్ మార్క్ మై వర్డ్, దట్స్ నాట్ ఎ రెడ్ బుక్, ఎర్ర బుక్. అది ఇలాంటి ఎర్రముడా కూడా రాసుకునేటటువంటి బుక్. అది బుర్ర బుద్ధి ఉండక్కర్లే. అసలు విశాఖపట్నం చేసింది ఏంటి మీరు? విజయనగరం జిల్లా చేసింది ఏంటి మీరు? శ్రీకాకుళం జిల్లా చేసింది ఏంటి మీరు? మళ్ళీ నువ్వు మాట్లాడుతున్నాను ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా సిక్కుల వాసులే. చంద్రబాబు ఎలాగ పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన పిచ్చి ఈయన కూడా వచ్చింది. ఆయనకే కాదు వేదిక మీద ఉన్న నాయకులందరూ కూడా అంటుకుందని నేనైతే అభిప్రాయపడుతూ మళ్ళీ అడుగుతా ఉన్నా నిర్మాణాత్మకంగా చర్చించడానికి లోకేష్, నువ్వు శ్రీకాకుళంలో అయినా సరే, విజయనగరం జిల్లాలో అయినా సరే, విశాఖపట్నం జిల్లాలో ఎక్కడైనా సరే నువ్వు పిలువు, నేను వస్తాను. చక్కగా నీ ఎదురుగా కుర్చీలో కూర్చొని మాట్లాడతాను. నీకు అవగాహన లేనటువంటి అనేకమైనటువంటి అంశాన్ని నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏం చేస్తే ప్రజలకు మంచి జరుగుతుందో కూడా నేను చెప్తాను. ఊకదంపుడు మాటలు లేవు, సొల్లు కబురు లేవు, పనికి మాలినటువంటి వార్నింగ్లు లేవు, ఈ ఎర్ర బుక్కులు లేవు, ఏం అవసరం లేదు. నువ్వు డేటా తెచ్చుకో. మీ నాన్నగారిని అడిగి 14 సంవత్సరాల డేటా మీ నాన్నగారిది, కేవలం ఈ 5 ఏళ్ల కాలం డేటా పట్టుకొని నేను వస్తాను. ఎక్కడైనా సరే మా జిల్లాలోనా మా నియోజకవర్గాలుగా దాటి వెళ్ళిపోయి సరే వస్తాను. పాపపండు రమ్మంటే వస్తాను, శ్రీకాకుళం రమ్మంటే వస్తాను, ఆమదాల వస్తాను, ఎక్కడ రమ్మంటే వస్తాను. ఆయా నియోజకవర్గాలు ఏం చేసాం పోనీ అది కూడా చెప్తాను. నీకు చేతనవుతుందా? నీకు దమ్ముందా? అవగాహన చేసుకొని ముందు ఆ స్క్రిప్ట్ రైటర్ ఎవడో పిలిచాడు మందలించు. 1,70,00,000 ఉద్యోగాలను రాస్తే డాక్టర్ అమ్మాయి మా మీద ఎక్కేస్తున్నాడని చెప్పి వాళ్ళని అడిగింది. డిగ్రీ కాలేజ్ లేదు, డిగ్రీ కాలేజ్ బిల్డింగ్లు ఇచ్చామని చెప్పి ఎక్కువ తొక్కేస్తున్నా డాక్టర్ అని చెప్పేసి ఆ స్క్రిప్ట్ రైటర్ని అడిగాను. కనీసం నీ మాటలు జనాలు వింటారు. మీ నాన్నగారికి చెప్పు, ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోమని చెప్పు. ఎందుచేతంటే ఇవి చివరి ఎన్నికలు, జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అఖండ మెజారిటీతో ముఖ్యమంత్రి అవుతారు. మరి మీ నాన్నగారు అప్పటికి కంప్లీట్లీ ముసలితనం ఆవహిస్తుంది. ఇప్పటికీ ఆయనకి బుర్ర పనిచేయడం లేదు. నేను మాట్లాడింది ఈరోజు గుర్తుండడం లేదు, మొన్న మాట్లాడింది నిన్నటి గుర్తుండడం లేదు. కాబట్టి తర్వాత పరిస్థితి మరింత దుర్భరంగా ఉంటే నువ్వు ఎంత ఎక్కువ చేస్తే అంతకు మించి మేము కూడా మాట్లాడగలం అన్నటువంటి విషయాన్ని నువ్వు గుర్తెరగాలని, గుర్తుంచుకోవాలని, నీకు మీ నాన్నగారికి మంచి బుద్ధి ఆ దేవుడు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా నేనైతే